హన్మకొండ జిల్లాలో బీసీజేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళితే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుండి అమరవీరుల స్తూపం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ నిర్వహించారు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, పార్టీ పరంగా బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళితే సహించేది లేదని హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. బీసీజేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వండ్లకొండ వేణుగోపాల్ గౌడ్తో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నేను హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుండి అమరవీరుల అదాలత్లోని అమరవీరుల స్తూపం వరకు అయితే ఇటు ఆధ్వర్యంలో అయితే ఇటు వాణి వ్యాలీ ప్రధాన కారణాలు అయితే మనం ఇక్కడ వండ్లకొండ వేణుగోపాల్తో ఉన్నటువంటి ఆ చైర్మన్ గారి వారితో మాట్లాడడం చెప్పండి. ఈ రోజు ముఖ్య కార్యక్రమానికి ఉద్దేశం ఏంటి, అసలు ఏ విధంగా ముందుకు పోతున్నారు? రోజు జనాభాలో సగ భాగం పైన ఉన్న బీసీలకు మేమెంతో బాగా వాటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అన్ని వర్గాలకు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ పొందుతున్న తరుణంలో మరి 56 నుండి 60% ఉన్న బీసీలకు కేవలం 20%, 19% అక్కసు రిజర్వేషన్లు పొందడం అనేది చాలా అన్యాయం. కాబట్టి మాకు మేము ఎత్తున్నాము జనాభా మాకు అంత వాటేయాలని న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే మేము చేసిన ఉద్యమాలను గుర్తించి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ మీద మేము జీవో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చట్టం పంపడం జరిగింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీసిన న్యాయమైన డిమాండ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. తదుపరి కార్యాచరణ 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా అంచెలంచెలుగా దశల వారుగా మా యొక్క పోరాటం ఉంటుంది. బీసీజేఏసీ పిలుపు మేరకు, జాతీయ శ్రేణుల పిలుపు మేరకు ఏ కార్యాచరణ పిలుపునిచ్చినా కూడా దానికి కట్టుబడి ఉంటాం. ఇలా రన్ ఫర్ జస్టిస్ ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రేపు జరగబోయేటటువంటి శీతాకాల సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే దిశగా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చితే తప్ప మీ పైన పోరాటం ఆగదు. బీసీ రిజర్వేషన్ కట్టుబడుతున్న ప్రతి ఒక్కరి మీద పోరాటం చేయడం జరుగుతుంది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ అగ్నిగుండం అయిపోయి పోరాటాలు ఉధృతం అయిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ పోవడం మానుకోవాలి. 9th షెడ్యూల్ లో ప్రవేశపెట్టడానికి అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ దిశగా ప్రయాణం చేయాలి. మేము రన్ ఫర్ జస్టిస్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు డిసెంబర్ లో జరగబోయే పార్లమెంట్ సెషన్ లో చర్చ జరిపి తెలంగాణ బీసీ బిల్లును 42% బిల్లును ఖచ్చితంగా 9th షెడ్యూల్ లో చేర్చే వరకు కూడా మా పోరాటం ఆగదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ జస్టిస్ నడుతా ఉన్నది. వరంగల్ లో భారీ ఎత్తున 1000 మందితో మరి రన్ ఫర్ జస్టిస్ చేస్తున్నాం. ఈ జస్టిస్ చేయకపోతే మరి పార్లమెంట్ ముట్టడి చేసి హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా ఇలా బీసీజేఏసీ నుంచి హెచ్చరిస్తున్నాం. 50% రిజర్వేషన్ ప్రకారంగా ఎన్నికలకు పోయేందుకు సిద్ధమవుతుంది. దీన్ని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా తాను ఒక పాజిటివ్ డైరెక్షన్ తోటి పోయినప్పటికీ కూడా ఇవాళ ఇది చట్టం కాకపోతే 9th షెడ్యూల్ లో చేర్చకపోవడం వల్ల అది నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా కావాలని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దీన్ని రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి రావని చెప్పే ఉద్దేశంతో నెగిటివ్ చేస్తా ఉన్నారు. ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ 3 పార్టీల 3 స్తంభాల ఆటను ప్రజలు కూడా అర్థం చేసుకుని తమాషాగా చేస్తున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల పార్లమెంట్ సమావేశంలో జరిగే సందర్భంలో ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష కమిటీని అక్కడికి తీసుకెళ్లి ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నదని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే విధంగా కామారెడ్డి డిక్లరేషన్ అంతా కూడా ఇమీడియట్ గా తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రారంభించాలని కూడా ఈ సందర్భంగా మేము అది కోరుతాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఈ విధంగా అయితే కాంగ్రెస్ డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ హామీలు ఇచ్చిందో అలాంటి నెరవేర్చాలని వీరైతే డిమాండ్ చేసి ఈ రోజు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుండి అదాలత్ లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వరకు బీసీ జాక్ వరంగల్ జిల్లా చైర్మన్ అయినటువంటి వేణుగౌడ్ ఆధ్వర్యంలో అయితే రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఈ పెద్ద ఎత్తున బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామంటూ వారైతే హెచ్చరికలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనీష్, ANN న్యూస్ వరంగల్.